హాయ్ అండి. ఇప్పుడైతే మనం యనమదూరు శివాలయంకి అయితే వచ్చేసామండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ శివాలయం చాలా ఫేమస్ మాట. మనం ఎప్పుడైనా పరమేశ్వరుని లింగ రూపంలో దర్శించుకుంటాం కానీ ఈ ఆలయంలో మాత్రం మనం పరమశివుణ్ణి శీర్షాసన భంగిమలో దర్శించుకుంటామండి. ఎందుకంటే ఈ ఆలయంలో 1000 ఏళ్ల క్రిందట తవ్వకాల్లో బయటపడిందంటండి ఇది. ఈ త్రవ్వకాల్లో అరుదైన శక్తీశ్వరుడు 3 నెలల పసికందుడైన కుమారస్వామిని ఒడిలో పెట్టుకొని లాలిస్తూ పార్వతీమాత విగ్రహాలు ఏకపీఠంపై బయటపడినాయి అంటండి. అక్కడ శివుడు లింగ రూపంలో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పూర్వకాలంలో సంబరుడు అనే రాక్షసుడు యజ్ఞాలు యాగాలు అన్నీ భంగం చేసేవాడంట. అప్పుడు మునులందరూ కలిసి యమధర్మరాజుని వేడుకున్నారంటండి. అప్పుడు యమధర్మరాజు ఆ రాక్షసులతో కలిసి యుద్ధం చేసి అపజయం పొందారంట. అప్పుడు యమధర్మరాజు ఘోర తపస్సు చేశాడంటండి శివుడికి. ఆ తపస్సు చూసి పార్వతీదేవి మెచ్చి తన శక్తి అంశం యమధర్మరాజుకి ఇస్తుందంటండి. అప్పుడు యముడు రాక్షసుడిపై యుద్ధం చేసి గెలిచి విజయం సాధించారంట. అందువల్ల యముని వల్ల ఈ పేరు వచ్చింది కాబట్టి ఈ ఊరిని యమపురి అని పిలిచేవారంటండి పూర్వం. తర్వాత వాడుకల్లో యనమదూరుగా పిలువబడుతుందంట. ఇప్పుడైతే యనమదూరు అని పిలుస్తున్నారండి. యనమదూరు శివాలయం అంటారు. ఈ ప్రాంతంలో రాక్షసుల పీడ లేకుండా పార్వతీ పరమేశ్వరుడు పుత్ర సమేతంగా వెలిశారు అని యముడు కోరిక మేరకు బాలింతరాలుగా ఉన్న పార్వతి తన 3 నెలల పసికందుడైన షణ్ముఖునితో శీర్షాసన భంగిమతో ఉన్న తన పత్నితో సహా ఇక్కడ ఆవిర్భించి విశిష్టంగా ఉంటుందండి విగ్రహం అయితే. మనం ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడము. ఇక్కడ శివుడు తలకిందులుగా ఉంటారండి. తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి. ఈ లింగాకారం చాలా బాగుంటుందన్నమాట చూడడానికి. ఎక్కడా చూసుండరు. చాలా విశిష్టమైనది మాట అండి ఈ శివాలయము. చాలా బాగుంటుంది గుడి కూడా. ఇక్కడ చూపించాను కదండి ఫోటోలో, ఇలా ఉంటుందన్నమాట. లోపల విగ్రహం కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. విగ్రహం అయితే వీడియో తీయడం కుదరదు కదా. ఈ గుడి ఎదురుకుండా చెరువు ఉంది కదండి. ఈ చెరువులో వాటర్తో ఈ స్వామివారికి అయితే నైవేద్యం చేస్తారంట. ఆ వాటర్తోనే ఈ శివాలయం అయితే బాగుంటుంది. మాకు ఈరోజు ఆదివారం కదండి, ఇంకా పాప కూడా సెలవు అని చెప్పేసి స్వామి నేను పాప అయితే ఇంకా గుడికి అయితే వచ్చామన్నమాట యనమదూరు. ఇదిగోండి సేమ్ ఇలాగే ఉంటుంది లోపల కూడా. కాకపోతే లోపల వీడియో తీయకూడదని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదండి. మనకి ఈ ఫొటోస్ కూడా మనకి అమ్ముతారు దేవస్థానం వాళ్ళే. బయట ఇక్కడైతే అమ్ముతున్నారన్నమాట ఫొటోసు. ఇంకా బయటైతే నాగదేవత విగ్రహం కూడా ఉందండి. పుట్ట కూడా ఉంది. ఇక్కడ చాలామంది సుబ్రహ్మణ్య షష్ఠికి పాలవి పోసి దర్శించుకుంటారంట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ గుడి తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.